సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావు మరణ వార్త నుంచి తేరుకోకముందే స్టంట్ మాస్టర్ రాజు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కొద్ది గంటలకే సీనియర్ నటి బి సరోజాదేవి కన్నుమూశారన్న వార్త దక్షిణాది సినీ ప్రపంచాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. నటి సరోజాదేవి 7 దశాబ్దాల పాటు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగారు. ఆమె స్వస్థలం కర్ణాటకలోని బెంగళూరు. అలనాటి సూపర్ స్టార్లందరితో పాటు తెరపై మెరిసిన సరోజాదేవి వృద్ధాపంతో ఏర్పడే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో బెంగళూరు మల్లేశ్వరంలోని తన నివాసంలో తుది శ్వాసని విడిచారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. అభినయ సరస్వతి, కన్నడతో పైంగిలి వంటి బిరుదులు ఆమెను వరించాయి. కన్నడ, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించారు. 1955లో కన్నడ క్లాసిక్ మహాకవి కాళిదాస్తో 17 ఏళ్ల వయసులో సరోజాదేవి సినీ ప్రయాణం మొదలైంది. 1958లో నాడోడి మన్నన్లో ఎంజి రామచంద్రన్ సరసన పోషించిన పాత్ర ద్వారా ఆమె ఎంతో కీర్తిని సంపాదించారు. ఈ చిత్రం ఆమెకు తమిళ చిత్రసీమలో స్టార్డమ్ని తెచ్చిపెట్టింది. భారత ప్రభుత్వం 1969లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్తో ఆమెను సత్కరించింది. తమిళనాడు నుండి కళామామణి పురస్కారంతో పాటు బెంగళూరు విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేటును అందుకున్నారు. 53వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీకి సరోజాదేవి చైర్పర్సన్గా వ్యవహరించారు. కన్నడ చలనచిత్ర సంఘానికి ఉపాధ్యక్షురాలిగా కూడా ఆమె పనిచేశారు. సినిమా పట్ల ఆమెకున్న అంకిత భావం ఆమె పోషించిన పాత్రల ద్వారా ప్రస్ఫుష్టమైంది. తెలుగులో సీతారామ కళ్యాణం, జగదేక వీరుని కథ, దాగుడు మూతలు, అమరశిల్పి జక్కన్న, రహస్యం, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలి, మంచి చెడు వంటి సినిమాలు సూపర్ హిట్గా అయ్యాయి. ఆమె మరణంతో దక్షిణాది సినీ పరిశ్రమ ఓ ధృవతారను కోల్పోయింది.